తాత ఒక్క నిమిషంలో వార్తలు. మొదటిగా, తెలంగాణ గవర్నమెంట్ 8 గంటలు పని చేయాలి అనే చట్టాన్ని కాస్త 10 గంటలు చేసింది. కానీ వారానికి మాత్రం 48 గంటలే ఉండాలి అని చెప్పింది. ఇక్కడ మనం అందరం 4 రోజులే పని చేయవచ్చు. కానీ వచ్చిన సమస్య ఏమిటంటే, పనిచేసే ఆ 4 రోజులు మానసిక ఒత్తిడికి లోనవుతాము. కుటుంబంతో సమయాన్ని గడపలేము. మీరేమనుకుంటున్నారు? గవర్నమెంట్ చేసింది ఒప్ప లేదా తప్ప? కామెంట్ చేయండి. మహిళల పేరుతో రిజిస్ట్రేషన్లు చేస్తే స్టాంప్ ఫీజు తగ్గిస్తాము అని చెప్పింది. దీంతో అందరూ మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్లు చేస్తారు. కానీ గవర్నమెంట్ మాత్రం ఆర్థికంగా లాభాలు చూడదు. ఎందుకంటే మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేపిస్తే స్టాంప్ ఫీ తగ్గిస్తాము అన్నారు కాబట్టి. నీరవ్ మోడీ తమ్ముడైన నేహాల్ మోడీని పోలీసులు అరెస్ట్ చేశారు. తన అన్నను ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికి, అలాగే ఆధారాలు లేకుండా చేయడానికి సహాయం చేశారు అని అరెస్ట్ చేశారు. బెంగళూరులో జరిగిన జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గెలిచి మన భారతదేశ పేరుని మళ్ళీ నిలబెట్టారు. బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసిన స్పెషల్ పోల్ రోల్లో కొన్ని తప్పులు ఉన్నాయి అని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సుప్రీంకోర్టుకి వెళ్లారు. దీనివల్ల ఎలక్షన్లు కొంచెం లేట్ అయినా ఎలక్షన్లో ఎలాంటి డిస్క్రిమినేషన్లు ఉండవు. అలాగే బీహార్ అన్ని రాష్ట్రాలతో పాటు సమానంగా ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? వీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాలా లేదా ఉండిపోవాల్సిందా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.